నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తూ నిన్ను నాకు నచ్చినట్టు ఉండమనడం ప్రేమ ఎలా అవుతుంది? నిన్ను నీలాగా ఉండనివ్వడమే కదా ప్రేమ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్! నా పేరు హరిణి. నా రీడింగ్ 26 బుక్స్ ఇన్ 2026 జర్నీలో నేను చదివిన 12థ్ బుక్ ఇదే. 'బామ్మ చెప్పిన బంగారు మాట' బై ఆత్మన్ వ్యాస గారు. ఈ బుక్‌లో స్టోరీ ఒక మనవడు అండ్ బామ్మగారి మధ్యలో జరిగే కాన్వర్జేషన్‌గా స్టార్ట్ అవుతుంది. కానీ స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ మన మనుషుల మధ్యలో ఉండే ప్రేమ, బంధాలు, మన ఇంటర్నల్ ఎమోషన్స్ గురించి చాలా డీప్‌గా డిస్కషన్ జరుగుతుంది. మనందరం ప్రేమ అంటే ఏంటో తెలుసు అనుకుంటాం. దానికి ఒక డెఫినిషన్ ఇచ్చేసి ఉంటాం. ప్రేమ, రిలేషన్‌షిప్ ఒకటే అనుకుంటాము. కానీ ప్రేమకి, రిలేషన్‌షిప్‌కి మధ్యలో ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ డిఫరెన్స్‌ని ఈ బుక్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నేను నిన్ను కన్నాను కాబట్టి నువ్వు నేను చెప్పినట్టే వినాలి. మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి నువ్వు నేను చెప్పినట్టే నడుచుకోవాలి అంటే అది ప్రేమెలా అవుతుంది? అది స్వార్థం కదా! ఎక్స్‌పెక్టేషన్స్, స్వార్థం ఉన్న చోట ప్రేమ ఉండదు. రిలేషన్‌షిప్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ స్వార్థం ఉంటాయి. కానీ ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మనం ప్రేమ అనే బంధాన్ని చాలా గొప్పగా చూడొచ్చు. ఎక్కడైతే స్వార్థం మొదలవుతుందో అక్కడ ప్రేమ తన అసలు అర్థాన్ని కోల్పోతుంది. ఎందుకంటే నిజమైన ప్రేమలో నువ్వు నాకు ఏమిస్తావు అనే క్వెషన్ ఉండదు. నువ్వు సంతోషంగా ఉన్నావా? మనిద్దరం కలిసి హ్యాపీగా ఉన్నామా? అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదు అనే స్టేట్మెంట్ పాస్ చేయడం చాలా ఐడియలిస్టిక్‌గా అనిపిస్తుండొచ్చు. కానీ ఈ బుక్ అలా చెప్పదు. ఎక్స్‌పెక్టేషన్స్, స్వార్థం ఉండొచ్చు, ఉండాలి కూడా. కానీ అవి ప్రేమ కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బుక్‌లో ప్రేమ గురించి చాలానే ఉంది. ప్రేమ గురించి లోతుగా అర్థం చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ బుక్ చదవాల్సిందే. ఈ పుస్తకం చదివిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటి అంటే, బలం విలువని మించిపోయినప్పుడు బంధం అందాన్ని కోల్పోతుంది. కానీ ప్రేమ స్వార్థాన్ని మించిపోయినప్పుడు ఆ బంధం అందంగా, అర్థవంతంగా మారుతుంది. ఒక అందమైన బంధాన్ని నిలబెట్టేది అవతల మనిషిని సొంతం చేసుకోవాలి అనే స్వార్థం కాదు. ఆ మనిషిని అర్థం చేసుకోవాలి అనుకునే మనస్సు. ప్రేమకి, బంధానికి మధ్యన ఉన్న ఆ సన్నని గీతని అర్థం చేసుకోవాలి అంటే ఈ బుక్ లింక్ కోసం కామెంట్‌లో డీఎం చేయండి. అండ్ తెలిసిందే కదా! ఫాలో అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ సండే మరొక కొత్త పుస్తకంతో కలుద్దాం. అంతవరకు టాటా, టేక్ కేర్.